ముఖ్యంగా రామచంద్రరావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, క్రికెట్లో నైట్ వాచ్మెన్ అని ఒకటి ఉంటుంది. అంటే వికెట్స్ అంటే అప్పుడు ఏం పెద్ద బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు, ఎక్కువ రన్స్ కొట్టాల్సిన అవసరం లేనప్పుడు నైట్ వాచ్మెన్ పట్టుకొచ్చి ఆ రోజు టైంపాస్ చేస్తారు. అటువంటి పరిస్థితుల రామచంద్రరావు గారిని తెచ్చినట్టుగా కనపడుతుంది. ఇక రామచంద్రరావు గారు నైట్ వాచ్మెన్గా తెచ్చినా కానీ ఏదో బ్యాటింగ్ చేసి 6లు 4లు కొట్టి సెంచరీ కొట్టే ప్రయత్నంలో ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కావట్లేదు. స్కోర్ చేయడం తప్పులేదు, రోజు పేపర్లు ఉండడం తప్పులేదు, కానీ సబ్జెక్ట్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ఒక రోజేమో ఎక్కువ ఇచ్చినాము యూరియాను, కావాలని వీళ్ళు రాజకీయం చేశారు, యూరియాను ఎక్కువ ఇచ్చినామని ఒకరోజు అంటాడు. బీజేపీ ఎప్పుడు కూడా వీళ్ళు అన్నట్టు యూరియా ఇవ్వలేదని కాదు, సర్ప్లస్ యూరియా ఇచ్చినామని చెప్పిండు రాష్ట్రానికి. వీళ్ళే కావాలని దాచిపెట్టి లేకపోతే దళారులు దీన్ని బ్లాక్లో అమ్ముకొని వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని ఒకరోజు స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకరోజేమో ఈరోజే రిలీజ్ చేస్తున్నాం యూరియా, అది మా సొంతంగా మేమే ఆలోచించి రైతుల పక్షాన ఉన్నాం కాబట్టి రిలీజ్ చేస్తున్నాం యూరియా, ఎవరు మా మీద ప్రెజర్ పెట్టలేదు అంటాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రామచంద్రరావు గారు ఏమంటాడంటే 3 నెలల ముందే వీళ్ళు ప్యానిక్ బటన్ నొక్కిర్రు, రైతులల్లో యూరియా లేదని ప్రాపగాండా చేయడం వల్లనే రైతులు రోడ్లు ఎక్కిర్రు అంటాడు. యాక్చువల్గా యూరియా అనేది సర్ప్లస్ ఉందన్నాడు. నేను డెప్త్గా మా వ్యవసాయ శాఖ వాళ్ళు ఫిగర్స్తో సహా ఇస్తారు. అసలు ఏంది ఆయన ఇంకేదో లాస్ట్ సీజన్లో మిగిలినటువంటి బఫర్లో ఉన్నటువంటి యూరియా కూడా ఉంది, అది కూడా దాని మీద కూడా ఏదో మాట్లాడండి. అయితే నేను ముఖ్యంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే మా ముఖ్యమంత్రి గారైనా మేమైనా 2-3 నెలల నుంచే ఫాలోఅప్ చేయడం మొదలుపెట్టినాం. ఎందుకు ఫాలోఅప్ చేస్తున్నాం చెప్పండి? ఆగస్టు నెల చాలా కీలకమైన నెల ఉంటుంది, ఎందుకంటే అన్ని పంటలు వేస్తారు, ఒకేసారి అంతా యూరియా మీద డిమాండ్ ఉంటుందని చెప్పి ఏప్రిల్లోనే ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇవ్వడం. ఎందుకంటే ఏప్రిల్లో మనకు 1,70,000 మెట్రిక్ టన్నులకు 1,21,000 ఇచ్చిర్రు, అంటే అప్పటికే తక్కువ వస్తుందని మనం గమనించినాం. మేలో 1,60,000 రావాల్సిందే 88,000 మెట్రిక్ టన్నులే వచ్చింది. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆగస్టులో రైతులకు ఇబ్బంది అయిద్దని చెప్పి మేము జూన్ నుంచే ఫాలోఅప్ చేయడం మొదలుపెట్టినాం. మాకు లాస్ట్ 2 మంత్స్ కూడా రావాల్సింది రాలేదు. ఇంకా మీరు ఏదైనా డిలే చేస్తే మాకు నెక్స్ట్ జూలై ఆగస్టులో ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నడ్డా గారు ఆఫీస్కి వచ్చి ఆ రోజు కూడా ఈ ఫిగర్స్ అన్ని ఇచ్చి మాట్లాడటం జరిగింది. నడ్డా గారు కూడా డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు, డెఫినెట్గా అధికారులకు చెప్పి ఇప్పిస్తామన్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు మీరు చూస్తున్నారు రాష్ట్రంలో రైతులు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల మేము కూడా ఇక్కడ వీలైనంత వరకు ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి మేము చేసేటువంటి యూరియా ధర్నాలో పాల్గొన్నారు మకర ద్వార దగ్గర. తర్వాత మంత్రి పిలిచి మమ్మల్ని ఇమీడియట్గా 14,000 ట్రాన్జిట్లా ఈ వీక్ ఎండ్ కల్లా 50,000 48,000 మెట్రిక్ టన్నులు తెలంగాణకి ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు వాస్తవం. అయితే రామచంద్రరావు గారు ఏమంటారు, అసలు మేము ఎవ్వరు మమ్మల్ని ఒత్తిడి చేసినా కానీ మేము ఇవ్వలేదు, మా అంతలా మేము అనుకొని ప్రజలకు మంచి చేయాలని ఎట్లా ఇవ్వాల్సిందే. రామచంద్రరావు గారు నేను ఒకటి చెప్తున్నా, యూరియా ఒక్కటే కాదు మన సమస్య. మీరు ఏ విధంగానైతే ఏ ఒత్తిడి లేకుండా యూరియా ఇచ్చినామని చెప్పుకుంటుర్రో, అంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల ఇచ్చడం అనేది తప్పు. బీజేపీకి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము యూరియా ఇచ్చినామని చెప్పే ప్రయత్నం చేసిన రామచంద్రరావు గారు, మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మంచి బ్యాట్స్మెన్గా బీజేపీలో ఎదగాలంటే మీరు ఇప్పుడు చేయాల్సిన పోరాటము ఢిల్లీకి వచ్చి మీ ఎంపీలు ఎట్లా చేస్తలేరు, 8 మందిని గెలిపిస్తే మీ 2 మంత్రులు కూడా చేస్తలేరు. మనకు రావాల్సినటువంటి మెట్రో ఫేజ్ 2, మనకు RRR, మనకు మూసీ ప్రక్షాళన, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కూడా ఇంతకుముందు గతంలో హైదరాబాద్ ప్రాంతం నుంచే కాబడ్డ నాయకులు కాబట్టి రామచంద్రరావు గారు, మీరు హైదరాబాద్ నగరం కోసం ఈ మూడింటిని మీరు ఏ విధంగానైతే యూరియా
రైతులను కాపాడనికే మీరు ముందుకొచ్చి మీరే వాలంటీర్గా చేసిరన్నారు. అదేవిధంగా మీరు వచ్చి వాలంటీర్గా బీజేపీ తోటి ఈ మూడింటిని ఇమీడియట్, ఎందుకంటే మెట్రో ఫేజ్ 2 అప్పుడెప్పుడో 2010లో జయపాల్ రెడ్డి గారు అర్బన్ శాఖ మంత్రి ఉన్నాడు, ఫేజ్ 1 వచ్చింది. అప్పుడు మనం భారతదేశంలో ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో ఉంటుంది. ఈరోజు 20వ స్థానం, 20 సిటీలకు మెట్రో వస్తే తెలంగాణ రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. నిన్నగాక మొన్న కూడా చిన్న చిన్న సిటీస్కి కూడా ఇవ్వడం జరిగింది మెట్రో. మరి మీరు ఎందుకు దాని మీద పట్టుబడతలేరు? మీరు నిజంగానే తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి అలా ఆలోచన ఉన్నప్పుడు మా సైడ్ నుంచి మేము అడుగుతాం, మీ సైడ్ నుంచి మీరు ఎందుకు దాన్ని ప్రెజర్ పెడతలేరు? ఏదో డెడ్ లైన్స్ పెట్టి ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తలేరు అని చెప్తలేరు, చెప్పండి. నిన్నగాక మొన్న చెప్పినాం, రామచంద్రరావు గారు నిన్నగాక మొన్న ఏదైతే ఇండస్ట్రీస్ తెలంగాణకు రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ తెలంగాణకు రాకుండా పక్క రాష్ట్రాలకు పంపించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని క్లియర్ కట్గా చెప్తున్నాం. మరి అవన్నీ ఆపి మీరు తెలంగాణకి తెచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవన్నీ చేయకుండా మీరు కేవలం రాజకీయాలు మాట్లాడటానికే, కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేయడానికే మీ ప్రయత్నం అయితే, మరో పక్క నుంచి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అంటాడు వాళ్ళు గోదావరి జలాలతోటి రైతుల కాళ్ళు కడిగితే మేము రైతులతోటి యూరియా కోసం అధికారుల కాళ్ళు పట్టిస్తున్నాం అంటాడు. మరి ఏది వాస్తవం? యూరియా సర్ప్లస్ ఉన్నప్పుడు అధికారుల కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రైతులకు? మాకెందుకు వచ్చింది ఇక్కడ ధర్నాలు చేయడానికి, చెప్పండి. ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయం రైతులను కన్ఫ్యూజ్ చేస్తుంది, బీజేపీ పార్టీ ఒక రాజకీయం. మేము గత 3-4 నెలల నుంచి రైతుల యూరియా గురించి ముందే పసిగట్టి దానికోసం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.